నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక ఎంబీపీ కాలనీ ఐఐఎం బిజినెస్ స్కూల్లో ఉన్న ఐఐఎం ఆడిటోరియంలో 2025 కాన్వొకేషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, గౌరవ అతిథిగా ఐఐఎం చైర్మన్ డాక్టర్ ఏఎస్ అమర్లాల్ హెచ్ కల్రో, విశిష్ట అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బి కృష్ణమోహన్, ఐఐఎం డీన్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ ఎస్పి రవీంద్ర, విజయ రవీంద్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎస్ దీపికా దాస్, తేజముత్యం, దివ్యదాస్, డైరెక్టర్స్ ఎస్విహెచ్ రాజేంద్ర, డాక్టర్ సతీష్ అల్లవారి, డాక్టర్ శివకుమార్ మరియు ఆ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఐఐఎం విద్యార్థులు ఒక ర్యాలీగా వచ్చి ఆడిటోరియంలోకి ప్రవేశించారు. తదుపరి ఐఐఎం డీన్ మరియు సెక్రటరీ డాక్టర్ ఎస్పి రవీంద్ర ముఖ్య అతిథులను, ప్రత్యేక అతిథులను సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించారు. తదుపరి గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, ప్రపంచ సరళీకృత విధానాలకు అనుగుణంగా ఈనాటి ప్రపంచంలో పోటీ పడేందుకు ప్రతి విద్యార్థి వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు వ్యక్తిత్వ నిర్మాణాన్ని అలవర్చుకుని వికసిత భారత్ లక్ష్యంగా యువతరం సమున్నత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. తదుపరి జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ, సామాజిక ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే పరిష్కార మార్గమని, 4.5 దశాబ్దాల క్రితమే అల్వర్దాస్ నెలకొల్పిన ఈ విద్యా సంస్థలను రాజేంద్ర రవీంద్రలు విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులకు గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని అందజేశారు. తదుపరి ఐఐఎం మరియు సిఎంటి బిజినెస్ స్కూల్ సంయుక్తంగా ముఖ్య అతిథులను, ప్రత్యేక అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఐఐఎం చైర్మన్ డాక్టర్ అమర్లాల్ హెచ్ కల్రో చేతుల మీదుగా ఐఐఎం మరియు సిఎంటి బిజినెస్ స్కూల్ 150 మంది పీజీడీఎం పట్టభద్రులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.